కథ దుర్వాస మహర్షి పెట్టిన శాపం గురించి. ఆయన దేవతల అహంకారం చూసి మీరు శక్తిహీనులై నశించిపోవుగాక అని శాపం పెట్టాడు. ఆ తరువాత రాక్షసులతో యుద్ధం చేస్తూ చాలామంది దేవతలు చనిపోయారు. ఇంకా దేవులంతా కలిసి శ్రీ విష్ణువు దగ్గరకు తమ శాప విమోచనం కొరకు వెళ్ళారు. అప్పుడు విష్ణు నా దగ్గర దీనికి ఉపాయం ఉంది అని చెప్పాడు. దేవుళ్ళంతా అది ఏమిటి స్వామి అని అడగగా, ఇది పాల సముద్రం. దీనిని కనుక మీరు చిలకగలిగితే ఇందులో నుండి అమృతం వస్తుంది. దాన్ని కనుక మీరు తాగితే మీ శాపం పోయి మీరు వెంటనే అమరులుగా మారుతారు అని చెప్పాడు. వెంటనే దేవుళ్ళంతా రాక్షసులతో కలిసి కూర్మావతారం అయిన తాబేలును పాల సముద్రంలో ఉంచి దానిపై మందర పర్వతం పెట్టి చిలకడానికి శివుని పాము అయిన వాసుకి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు శివుడు దీర్ఘ తపస్సులో ఉన్నాడు. దానితో శివుణ్ణి మెలుకొల్పడం ఇష్టం లేక వాసుకిని సహాయం కోరారు. అప్పుడు వాసుకి, నేను శివుని ఆజ్ఞ లేనిదే ఏదీ చేయను అని చెప్పింది. వారంతా నువ్వు ముందురా, మేము శివుని సమాధానం మళ్ళీ చెప్తాం అని తీసుకెళ్లారు. 3 రోజుల కష్టంలో అమృతం వచ్చింది. దేవతలంతా రాక్షసులను మైమరిపించి ఆ అమృతాన్ని తాగారు. కానీ అందులో ఒక్క రాక్షసుడు మాత్రం ఒక్క చుక్క అమృతం తాగాడు. అది 5000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఘడియ. ఆ ఘడియ పేరే స్వాతి నక్షత్రం. తపస్సు పూర్తి కాగానే వాసుకిని వెతుక్కుంటూ శివుడు వచ్చాడు. చిలకడంలో దెబ్బలు తగిలి పడి ఉన్న వాసుకిని చూసి బాధతో శాపం పెట్టాడు. మళ్ళీ వచ్చే స్వాతి నక్షత్ర ఘడియ వరకు నువ్వు శిలలా భూమిపై ఉండు అని శపించాడు. వాసుకి శిలలా మారుతుంది. శివుని 3వ కంటి నుండి కన్నీరు వర్షంలా కురిసి ఒక్క చుక్క కన్నీరు వాసుకి తల మీద పడింది. ఆ ఒక్క చుక్క వర్షం ఒక వజ్రంలా మారి ఆ పాము వరకు భూమిపై అలాగే ఉంది. అదే ఈ పాము.